కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు కొడంగల్ ప్రజలు అంతా హర్షించారు. దానితో పాటు ఈరోజు తెలంగాణలో కాకుండా కొడంగల్లో ముఖ్యంగా మార్పు మొదలైంది. 21-2 పలు శంకుస్థాపనలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొడంగల్ దిశ రూపురేఖలు మార్చే విధంగా ఈ మొదటి ప్రారంభోత్సవంలోనే అనుకున్నవన్నీ కొడంగల్ మెడికల్ కాలేజ్ కానీ, కోస్గిలో గతంలో తెచ్చిన పాలిటెక్నికల్ అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, కోస్గి ముఖ్యంగా మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకంగా ప్రణాళిక ఏర్పాటు చేసి కోస్గి మున్సిపాలిటీని ఈ తెలంగాణలో మున్సిపాలిటీలో అన్నిటికంటే అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ బహిరంగ సభకు ప్రజలు అంతా హర్షిస్తుండ్రు. మా సీఎం తెలంగాణ కొడంగల్ గురించి ఆయన సీఎం మా గారికి వస్తుండు మొదటిసారి అని అందరూ ఎప్పుడెప్పుడు వస్తుండని ఎదురు చూస్తున్న తరుణంలో ముహూర్తం ఫిక్స్ అయింది.